తీవ్రమైన ఆకలి కేకలు, పెరిగిన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థ వీటన్నింటి మధ్య ప్రపంచ దేశాల ముందు చేతులు చాచే స్థితిలో ఉన్న పాకిస్తాన్కు అనూహ్యంగా ఒక బిజినెస్ జాక్పాట్ తగిలింది. అంతర్జాతీయంగా ఆకలి రాజ్యంగా మారిన పాక్ తీర్చిదిద్దిన ఒక ఉత్పత్తి ఇప్పుడు ఆ యూరోప్ ఖండాన్ని ఊపేస్తోంది. యూరోప్లో విరుచుకుపడుతున్న తీవ్ర భగవానుడి ప్రతాపానికి, అక్కడి వాతావరణ మార్పులకు విరుగుడుగా పాకిస్తాన్ తయారు చేస్తున్న బైక్స్ నిలుస్తున్నాయి. పాక్ దారుణ ఆర్థిక సంక్షోభం, అక్కడ వెలుగు చూసిన ఈ అనూహ్య ఎగుమతుల గ్లోబల్ ట్రెండ్పై ఒక విశ్లేషణాత్మక కథనం. ఒక్క రొట్టె ముక్క కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, విదేశీ మార్పిడి నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయి అంతర్జాతీయ ద్రవ్యనిధి దయాదాక్షిణ్యాలపై బతుకుతున్న దేశం పాకిస్తాన్. డాలర్లతో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోయి రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోయిన వేళ అక్కడి చిన్న పరిశ్రమలు ఒక సరికొత్త రక్షణ మార్గాన్ని వెతుక్కున్నాయి. అదే చౌకైన ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తయారీ. మరోవైపు ఐరోపా దేశాలను అసాధారణమైన వేసవి ఉష్ణోగ్రతలు, ఇంకా భయంకరమైన హీట్ వేవ్లు వణికిస్తున్నాయి. విపరీతమైన వేడి కారణంగా యూరోపియన్లు రద్దీగా ఉండే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రోలను పక్కనబెట్టి పర్యావరణ అనుకూలమైన చౌకైన బైక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే యూరోప్లో తయారయ్యే ఎలక్ట్రిక్ బైక్ల ధరలు వేల యూరోలలో ఉండటంతో అక్కడి ప్రజలకు అవి భారంగా మారాయి. సరిగ్గా ఈ అవకాశాన్ని పాకిస్తాన్ కంపెనీలు అందిపుచ్చుకున్నాయి. దేశంలో తీవ్రమైన పేదరికం కారణంగా తక్కువ వేతనాలకే దొరికే కూలీలు, చైనా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న బ్యాటరీ విడిభాగాలతో పాక్ అత్యంత తక్కువ ధరకు బైక్స్ ను అసెంబుల్ చేయడం ప్రారంభించింది. యూరోపియన్ బ్రాండ్లతో పోలిస్తే 5వ వంతు ధరకే లభిస్తూ ఉండటంతో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లోని డెలివరీ బాయ్స్, విద్యార్థులు పాకిస్తాన్ తయారు చేసిన బైక్స్ ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దేశం ఆర్థికంగా దివాలా తీసి శ్రీలంక తరహా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో ఐరోపాకు జరుగుతున్న బైక్స్ ఎగుమతులు పాకిస్తాన్కు కనీస విదేశీ కరెన్సీ ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉండటం గమనార్హం. ఓవైపు ఆకలి కేకలు ఆర్థిక చీకట్లో అలుముకున్న వేళ ఐరోపాను ఊపేస్తున్న వాతావరణ సంక్షోభం పాకిస్తాన్కు ఒక రకంగా ఆశల వెలుగును ప్రసాదించిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.